అందరికీ నమస్తే. అష్టావకుడు అంటాడు, నువ్వు ఆపేక్షలు లేనివాడవు, నిర్వికారుడవు, స్వయం సంపూర్ణుడవు, ప్రశాంతతకు అపరిమిత వివేకానికి నిలయానివి, మరి ఆందోళన రహితుడవు. కనుక కేవలం చైతన్యం పట్ల మాత్రమే విశ్వాసాన్ని ఉంచు. ఈ ఒక్క నిశ్చయం చాలు. సాధన కాదు, విశ్వాసం నిశ్చయం. సాధన కాదు, నమ్మకం. ఈ మాత్రం విశ్వాసం చాలు, మీరు శుద్ధ చైతన్యమని. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమమైన అద్భుతం. మనోవైజ్ఞానికులు చెప్పేది ఏమిటంటే, నువ్వు బుద్ధిహీనుడవి అని మీరు ఎవరికైనా మళ్ళీ మళ్ళీ చెప్పినప్పుడు అతను బుద్ధిహీనుడే అవుతాడు. ప్రజలు వారు మూర్ఖులు కాదు, వాళ్ళు అత్యున్నత జీవులు. వాళ్ళు మూర్ఖులుగా పిలువబడ్డారు, వాళ్ళు మూర్ఖులు అని చెప్పబడ్డారు. ఎంతోమంది చేత అది పునరుక్తం చేయబడింది. మరి వాళ్ళు దానిని ఎన్నిసార్లు విన్నారంటే వాళ్ళు మూర్ఖులే అయ్యారు. వాళ్ళు బుద్ధులు కాగలిగేవారు, కానీ వాళ్ళు బుద్ధిహీనులు అయ్యారు. మనోవైజ్ఞానికులు చెప్పేది ఏమిటంటే, చక్కని ఆరోగ్యంతో ఉన్నవారు ఎవరినైనా మీరు వీధిలో కలుసుకొని మరి అతనితో, ఓహ్ నీకు ఏం జరిగింది, నీ ముఖం పసుపచ్చగా కనిపిస్తోంది, నీకు జ్వరం వచ్చినట్లు కనిపిస్తోంది, నీ నాడిని చూడనివ్వు, నువ్వు అస్వస్థుడవై ఉన్నావు, నీ కాలు వణుకుతున్నట్లు కనిపిస్తోంది అని మీరు అంటే గనక మొదట అతను దానిని నిరాకరిస్తాడు. ఎందుకంటే ఒక్క క్షణం ముందు వరకు అతను అనుకోలేదు. అతను అంటాడు, లేదు లేదు, నేను పూర్తి స్వస్థతతో ఉన్నాను, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని. మీరు అనవచ్చు, సరే మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. అనంతరం కొద్దిసేపటి తర్వాత మరొక వ్యక్తి అతని వద్దకు వచ్చి అంటాడు, ఆగు, నీ ముఖం పూర్తిగా పాలిపోయినట్లుంది, ఏమి జరిగింది? తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని ఇప్పుడు అతను అంత ధైర్యంగా చెప్పలేడు. అతను అంటాడు, అవును నేను కొంత అస్వస్థుడనే ఉన్నాను. అతను దానిని అంగీకరించడం ప్రారంభిస్తాడు. అతని ధైర్యం జారిపోవడం మొదలవుతుంది. తర్వాత మూడవ మనిషి వస్తాడు, మరి అదే విషయం చెప్పడం మొదలు పెడతాడు. ఇప్పుడు అతను ఈ విధంగా భావిస్తూ ఇంటికి తిరిగి వస్తాడు, నా పరిస్థితి అస్సలు బాలేదు, ఇప్పుడు విపణి వీధికి వెళ్ళడంలో ఏ అర్థమూ లేదు. మీరు ఇటువంటి కథను వినే ఉంటారు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఒక మేకను కొన్నాడు. మరి దానిని ఇంటికి తీసుకువెళ్తున్నాడు. 3 లేదా 4 దొంగలు అతన్ని చూశారు. మరి ఆ మేకను అతని నుంచి లాగేసుకోవచ్చని అనుకున్నారు. కానీ ఆ బ్రాహ్మణుడు బలిష్టంగా ఉన్నాడు. మరి అతని నుంచి దొంగలించడం అనేది అంత సులభమైన విషయమేమీ కాదు. కనుక వాళ్ళు యుక్తిని, కొంచెం మోసాన్ని ప్రయత్నించాలని అనుకున్నారు. ఒకడు బాటపై అతని వద్దకు వచ్చి అన్నాడు, బాగు ఈ కుక్క కోసం ఎంత విలను చెల్లించావు? ఆ మనిషి, ఆ బ్రాహ్మణుడు అన్నాడు, కుక్క, నువ్వు అంధుడివా లేదా కేవలం పిచ్చివాడివా? ఇది ఒక మేక. నేను దానిని విపణి వీధి నుంచి తీసుకువస్తున్నాను. నేను దానికోసం 50 రూపాయలు చెల్లించాను. ఆ దొంగ అన్నాడు, అది నీ ఇష్టం, కానీ నీకు తెలుసా, ఒక బ్రాహ్మణుడు తన భుజాలపై ఒక కుక్కను మోసుకెళ్లడాన్ని చూసి, ప్రియ సోదరా, నాకు అది ఓ కుక్కలాగా కనిపిస్తోంది, ఏదైనా దోషం ఉండవచ్చా? అతడు ఏ రకమైన మనిషి అని ఆశ్చర్యపోతూ ఆ బ్రాహ్మణుడు తన దారిన వెళ్తున్నాడు. కానీ ఇది ఒక మేక అని తనకు తాను చెప్పుకుంటూ అతను కేవలం పరీక్షించడానికి ఆ మేక కాళ్ళను తాకాడు. దారి పక్కన ఆ గుంపులోని మరొకడు వేచి ఉన్నాడు. అతను బ్రాహ్మణుని పిలిచి చెప్పాడు, నువ్వు ఎంత చక్కని కుక్కను కొన్నావు, ఇప్పుడు అది ఓ కుక్క కాదు అని గట్టిగా చెప్పగల ధైర్యం ఆ బ్రాహ్మణుడికి లేదు. ఎవరికి తెలుసు, అది ఓ కుక్కే కావచ్చు. 2 మనుషులు తప్పు కాలేరు. అయినా అతను అన్నాడు, లేదు లేదు, ఇది ఓ కుక్క కాదు, కానీ అది ఇప్పుడు బలహీనంగా ఉంది. అతను అది చెప్పాడు, కానీ అంతరంగంలోని పునాదులు కంపించాయి. అతను అన్నాడు, లేదు లేదు, ఇది ఒక మేక. ఆ మనిషి అన్నాడు, ఇది ఒక మేక, నువ్వు దీనిని మేక అని పిలుస్తావా? అయితే గౌరవనీయ బ్రాహ్మణోత్తమ, మేక యొక్క నిర్వచనాన్ని మార్చాల్సి వస్తుంది. నువ్వు దీనిని మేక అని పిలిస్తే కనుక అప్పుడు కుక్కను నువ్వు ఏమని పిలుస్తావు? కానీ అది నీ ఇష్టం. నువ్వు ఒక పండితుడవు. నువ్వు కావాలనుకుంటే కనుక నువ్వు దానిని మార్చగలవు. అది కేవలం ఒక పేరు మాత్రమే. బహుశా నువ్వు కుక్క అనవచ్చు, బహుశా నువ్వు మేక అనవచ్చు. ఒక కుక్కగానే అది ఉంటుంది. కేవలం దానిని ఒక మేక అని పిలవడం వలన ఏది మారదు. ఆ మనిషి వెళ్ళిపోయాడు.
ఆ బ్రాహ్మణుడు మేకను కిందికి దించి చూశాడు. అది నిశ్చయంగానే ఒక మేక, ఇతర మేకలు అన్నింటిలాంటి మేక. అతను తన కళ్ళు నలుముకున్నాడు. మరి దారి పక్కనున్న కుళాయి నీటిని కళ్ళపై చిలకరించుకున్నాడు. అతను తన సొంత ప్రాంతాన్ని సమీపిస్తున్నాడు. ఓ కుక్కను తన భుజాలపై మోస్తుండడాన్ని ప్రజలు చూసినట్లయితే అది ఆలయంలో పూజకు మరి పాండిత్యానికి వ్యతిరేకంగా ఒక దెబ్బ అవుతుంది. అతని పూజకు ప్రజలు మూల్యాన్ని చెల్లించేవారు. వాళ్ళు చెల్లించడం ఆపేస్తారు. అతను పిచ్చివాడని వాళ్ళు అనుకుంటారు. అది ఒక మేక అని నిర్ధారించుకుంటూ అతని ఆ జంతువును నిశ్చితంగా పరిశీలించాడు. కానీ ఆ ఇద్దరు పురుషులకు ఏమైంది? మళ్ళీ అతను మేకను భుజాలకెత్తుకొని బయలుదేరారు. కానీ ఇప్పుడు ఆందోళనగా నడుస్తున్నాడు. మరెవరైనా తనను చూస్తే ఎలా? అప్పుడు అతను మూడో వాడిని ఎదుర్కొన్నాడు. అతను ఆశ్చర్యంగా అన్నాడు, ఎంత చక్కని కుక్క! నువ్వు దీనిని ఎక్కడి నుంచి తెచ్చావు? నేను కూడా ఎంతో కాలంగా ఒక కుక్కను కలిగి ఉండాలని అనుకుంటున్నాను. ఆ బ్రాహ్మణుడు అన్నాడు, మిత్రమా, నువ్వు దీనిని తీసేసుకో. మీకు ఒక కుక్క కావాలంటే కనుక దీనిని తీసుకో. ఇది నిజంగానే ఒక కుక్క. ఒక మిత్రుడు దీనిని నాకు ఇచ్చాడు. నువ్వు దయచేసి దీని నుంచి నన్ను విడుదల చేయి. మరి తాను ఒక కుక్కను కొన్నాడు. అదేది ఎవరు కనుగొనక ముందే అతని ఇంటికి పరిగెత్తాడు. మానవుడు ఈ విధంగానే జీవిస్తాడు. మీరు దేనిని నమ్మారో మీరు అదే అయ్యారు. మరి చుట్టుప్రక్కలంతా ఎంతోమంది వంచకులు మరి దుర్మార్గులు ఉన్నారు. మీరు అన్ని రకాల విషయాలను నమ్మేలా చేయబడ్డారు. వాళ్లకు వాళ్ళ సొంత ఉద్దేశాలుంటాయి. మీరు ఒక పాపి అని మతాచార్యుడు మిమ్మల్ని నమ్మించాలనుకుంటాడు. ఎందుకంటే మీరు పాపాత్ములు కాకపోతే కనుక అతను మీకోసం ప్రార్థించడం ఎలా కొనసాగిస్తాడు? అతని స్వభావం కోసమే ఒక మేక కుక్కగా అంగీకరించబడుతుంది. పండితుడు మీరు అజ్ఞానులు కాకపోతే కనుక అతని పాండిత్యం ఏమైపోతుంది? అతడు తన వ్యాపారాన్ని ఎలా నడుపుతాడు? ఒక మత బోధకుడు మీరు నిర్వ్యాపారులని, కర్మ నుంచి స్వతంత్రులని, మీరు ఎన్నడూ ఏ పాపము చేయలేదని అతను మీకు వివరిస్తే కనుక అప్పుడు అతని అవసరం ఏముంటుంది? అది మీరు ఒక వైద్యుడి వద్దకు వెళితే అతను మీకు ఏ అస్వస్థత లేదని, మీరు ఎన్నడూ అస్వస్థులు కాలేదని, మీరు అస్వస్థులు కారేరని, స్వస్థత అనేది మీ స్వభావమని వివరించినట్లుగా ఉంటుంది. అప్పుడు ఆ వైద్యుడు ఆత్మహత్యకు చేసుకుంటాడు. అతని వ్యాపారం ఏమైపోతుంది? దృఢమైన ఆరోగ్యంతో ఒక వైద్యుడి వద్దకు వెళ్ళండి. మీకు ఏ అస్వస్థత లేనప్పుడు వెళ్ళండి. అప్పుడు కూడా అతను ఏదో సమస్యను కనుగొనడం మీరు చూస్తారు. వెళ్ళండి, దానిని ప్రయత్నించండి. పూర్తి బేషుగ్గా ఉన్నప్పుడు, మీకు అస్సలు ఏ అస్వస్థతలు లేనప్పుడు వెళ్ళండి. కేవలం వెళ్ళండి, మరి దానిని చెయ్యండి. మీరు కేవలం అతని చేత ఒకసారి పరీక్షించబడాలని కోరుకుంటున్నట్లు ఆ వైద్యుడికి చెప్పండి. మీరు అస్వస్థులై లేరని చెప్పే ఓ వైద్యుని కనుగొనడం అంత సులభం కాదు. అనేక వ్యాపారాలు ఉన్నాయి. అవి వాటి స్వంత ఆసక్తులను కలిగి ఉంటాయి. వేలాది వ్యాపారాలు మీ వీపుపై స్వారీ చేస్తున్నాయి. పండితులు, మతాచార్యులు, మత బోధకులు మీరు ఒక పాపిగా ఉండడం అనేది వారికి అవసరం. మీరు చెడు చేసి ఉండడం అనేది అవసరం. లేదంటే చెడు కర్మ నుంచి విడుదలవ్వడం ఎలా అనేది వివరించేవారు ఏమైపోతారు? మిమ్మల్ని రక్షించడానికి వచ్చే రక్షకులు ఏమైపోతారు? అష్టావక్రుడు చెప్పినది సరైనదైతే కనుక అప్పుడు రక్షకులు అందరూ వ్యర్థమైన వారే. అప్పుడు మీ విడుదల యొక్క అవసరమే ఉండదు. మీరు రక్షించబడ్డారు, మీరు విముక్తులయ్యారు. అష్టావకుడికి అటువంటి వృత్తి ఏదీ లేదు. అష్టావకుడు మీతో వ్యాపారం చేయాలని అనుకోవడం లేదు. అతను ముక్కుసూటిగా మాట్లాడుతాడు. అతను స్ఫటికంలా స్వచ్ఛమైన సత్యాలను అందిస్తాడు. నువ్వు ఆపేక్షలు లేనివాడవు, నిర్వికారుడవు, స్వయం సంపూర్ణుడవు, ప్రశాంతతకు అపరిమిత వివేకానికి నిలయానివి, ఆందోళన రహితుడవు కనుక కేవలం చైతన్యం పట్ల మాత్రమే విశ్వాసాన్ని ఉంచు అంటాడు. కేవలం ఒకే ఒక నిశ్చయం అవసరం, నేను సాక్షిని. అది చాలు. అటువంటి ఆత్మవిశ్వాసం గల వ్యక్తే ధార్మికుడు. మరి ఇతర నిశ్చయం అవసరం. ఒక్క నమ్మకం చాలు. మరి ఆ నమ్మకం ఏమిటంటే మీరు సాక్షి, నిర్వికారులు. మరి ఈ నిశ్చయం మీ అంతరంగంలో దృఢమవ్వగానే మీరు నిర్వికారులుగా, నిశ్చలమైన వారుగా అవ్వడం మీరు కనుగొంటారు. ఒక మనోవైజ్ఞానికుడు ఒక ప్రయోగాన్ని చేశాడు. అతను తరగతి గదిని రెండుగా విభజించాడు. సగం మంది పిల్లలు ఇక్కడ, సగం అక్కడ. వేర్వేరు గదులలో అతను మొదటి బృందానికి చెప్పాడు, ఈ లెక్క అత్యంత కఠినమైనది, మీలో ఎవ్వరూ దానిని పరిష్కరించలేరు. అతను బోర్డుపై ఒక సమీకరణాన్ని రాశాడు. మరి అన్నాడు,
ఇది మీ సామర్థ్యపు పరిధిలో లేదు. ఇది ఎంత కష్టతరమైనది అంటే ఎగువ తరగతి విద్యార్థి సైతం దానిని చేయలేకపోయారు. కానీ నేను ఒక ప్రయోగం చేస్తున్నాను. మీలో ఎవరైనా దానిని పరిష్కరించడానికి దగ్గరగా రాగలరేమో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా ఒక పద్ధతిని కనుగొనగలిగితే లేదా సరైన దిశగా 2 లేదా 3 అడుగులు వేస్తే కనుక, కానీ అది అసాధ్యం. అతను మళ్ళీ పునరుక్తం చేశాడు, అది అసాధ్యము. అయినా కానీ మీరు ప్రయత్నించాలి. అదే తరగతిలోని మిగిలిన విద్యార్థులతో ఉన్న మరో గదికి అతను వెళ్ళాడు. అతను బోర్డుపై అదే సమయం రాశాడు. మరి అన్నాడు, ఈ లెక్క ఎంత సులభమైనదంటే మీలో ఎవరైనా దానిని పరిష్కరించలేకపోవడం అనేది జరగదు. దిగువ తరగతి విద్యార్థులు కూడా దీనిని పరిష్కరించారు. ఇంకా నేను మీకు దీనిని ఏ రకమైన పరీక్షగాను ఇవ్వడం లేదు. అది ఎంత సులభమైనదంటే మీరు దానిని పరిష్కరించి తీరుతారు. నేను కేవలం దానికి ఏ సమస్య అయినా వచ్చే వారెవరైనా తరగతి గదిలో ఉన్నారా అనేది మాత్రమే తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఆ ప్రశ్న ఒకటే, ఆ తరగతి ఒకటే, కానీ ఫలితాలలో గొప్ప వ్యత్యాసం ఉంది. మొదటి సమూహంలోని 15 మందిలో కేవలం 3 దానిని పరిష్కరించగలిగారు. రెండవ సమూహంలోని 15 మందిలో 2 మంది దాన్ని పరిష్కరించారు. కేవలం 3 పరిష్కరించలేకపోయారు. అంత పెద్ద వ్యత్యాసం. అదే ప్రశ్న. ఆ లెక్క సమర్పించబడిన వైఖరి అనేదే నిర్ణయాత్మకమైన అంశమైంది. అష్టావకుడు మతం కఠినమైనది అని చెప్పడం లేదు. అది అత్యంత సులభమైనది అతను చెప్తాడు. అది కష్టతరమైనది అని చెప్పేవాళ్ళు దానిని కష్టతరమైనదిగా చేస్తున్నారు. అది దాదాపు అసాధ్యమైనదని, ఒక కత్తి అంచులాంటిదని చెప్పేవాళ్ళు. వాళ్ళు మిమ్మల్ని భయపెడుతున్నారు. అది హిమాలయాలను అధిరోహించడం లాంటిదే. కేవలం అరుదైన వారే దానిని అధిరోహించగలరు అని వాళ్ళు చెబుతారు. అప్పుడు మీరు మీ భావనను వదిలేస్తారు. ఇలా అనుకుంటారు, నేను అటువంటి అరుదైన వాడిని కాదు, అది నాకు అతీతమైనది. అరుదైన వాళ్ళను అధిరోహించని నేను ఈ సమస్యల్లో చిక్కుకోబోవడం లేదు. ఈ అరుదైన వారిని నేను శ్లాఘిస్తున్నాను. వాళ్ళు ముందుకు సాగవచ్చు, కానీ నేను ఓ సరళమైన వ్యక్తిని. నన్ను ఈ చిన్న గుంటలోనే వదిలేయండి. అష్టావక్రుడు అది అత్యంత సులభమని చెబుతాడు. అది ఎంతో సులభం. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం అప్రమత్తతతో గమనించడమే చాలు. ఇదే మానవుడి మేధ యొక్క మహోత్కృష్ట ప్రకటన. మానవ జీవితం యొక్క పరమోత్కృష్ట సంభావ్యత పట్ల మానవుడికి ఎరుక కలిగించడానికి ఇది చేయబడుతుంది. మతం అనేది మానవ మేధ యొక్క అత్యుత్తమ అద్భుతం. దీనికి భిన్నంగా రాజకీయాలనేవి మానవ వివేకం యొక్క అత్యంత నిమ్న వ్యక్తీకరణం. మతం అనేది అత్యంత శ్రేష్టమైనది. ఒకసారి ఒక రాజకీయవేత్త తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వైద్యుడు సూచించాడు, 2 లేదా 3 నెలల వరకు బుర్రతో చేసే ఏ పని చేయకండి. రాజకీయవేత్త అడిగాడు, డాక్టర్, నేను కొద్దిపాటి రాజకీయాలు చేయడం పట్ల మీకు ఏదైనా అభ్యంతరం ఉందా? ఆ వైద్యుడు బదిలిచ్చాడు, లేదు, ఏ అభ్యంతరము లేదు. మీకు కావలసినన్ని రాజకీయాలు చేసుకోండి, కానీ బుర్రకు మాత్రం పని చెప్పకండి. రాజకీయాలలో మస్తిష్కం అనేది అస్సలు పనిచేయదు. రాజకీయాలలో హింస ఉంటుంది, వివేకం కాదు. చేజిక్కించుకోవడం, పెనుగులాడడం, పోరాడడం ఉంటాయి. శాంతి కాదు, విశ్రాంతి ఉండదు. కేవలం అవిశ్రాంత స్థితి ఉంటుంది. ఘనత కోసం కాంక్ష, అసూయ, కలహం ఉంటాయి. ఆత్మ అనేది ఉండదు. మతం అంటే కలహశూన్యత, అహింస, పోటీ నుంచి ముక్తి. అది పోరాటం కాదు, అది అధీనత. ఎవరి నుంచి ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కలిగి ఉన్న దాని యొక్క ప్రకటనే అవసరం. మనకు ఇంత ఉన్నప్పుడు ఇతరుల నుంచి దొంగలించాల్సిన అవసరం ఏముంది? తమను తాము తెలుసుకునే వారు మాత్రమే దొంగలించగలరు. భగవంతుడు లోపల సింహాసనారూఢుడై ఉండగా వాళ్ళు శకలాల కోసం పోరాడుతున్నారు. అంతరంగంలో అత్యున్నత విస్తారత కొలువై ఉండగా శకలాల కోసం పడి చస్తున్నారు. మహాసాగరం సమక్షంలోనే ఉంది. వాళ్ళు ఒక చిన్న నీటి బిందు కోసం అర్థిస్తున్నారు. కేవలం తమను తాము తెలుసుకొని వాళ్ళు మాత్రమే రాజకీయాలలో ఉండగలరు. మరి నేను రాజకీయాలు అని అన్నప్పుడు కేవలం రాజకీయ పక్షాల్లో ఉన్నవారు మాత్రమే అనేది నా ఉద్దేశం కాదు. రాజకీయాలు అన్నప్పుడు ఏదో విధంగా పెనుగులాడుతున్న వారు అందరూ అని నా ఉద్దేశం. డబ్బు కోసం పెనుగులాట, డబ్బు రాజకీయాలు. అధికారం కోసం పెనుగులాట, అధికార రాజకీయాలు. పరిత్యాగం కోసం పెనుగులాట, పరిత్యాగల యొక్క రాజకీయాలు. ఏ ఇతర పరిత్యాగి ముందుకు పోకూడదని పరిత్యజించిన వారి మధ్య మహాశత్రుత్వం ఉంటుంది. పరిత్యాగాల మధ్య ఒలింపిక్స్ జరుగుతుంటాయి. మీకన్నా ఏ మహాత్ముడు అధిక ప్రాధాన్యత కలవాడు కాకూడదని ఒక మహాత్ముడు మరొకరిని ఓడించడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు.
ఎప్పుడైనా భారతదేశం ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తే కనుక మహాత్ముల యొక్క పోటీకి కూడా ఒక కార్యక్రమం ఉండాలి. కానీ పోటీ అనేది ఎక్కడ ఉన్నా అక్కడ రాజకీయాలు ఉంటాయి. రాజకీయాల యొక్క మూల సూత్రం ఏమిటంటే, నాకు లేనిది మరెవరికో ఉంది, నేను దానిని చేజిగ్గించుకోగలను, మరి దానిని నా సొంతం చేసుకోగలను. కానీ మీరు ఇతరుల నుంచి తీసుకున్నది అది మీది ఎలా అవుతుంది? దొంగలించిన వస్తువులు మీవి ఎలా అవుతాయి? బలాత్కారంగా చేజిక్కించుకున్నది ఏదైనా తీసుకోబడుతుంది. ఈరోజు కాకపోతే రేపైనా మరెవరో దానిని మీ నుంచి తీసుకుంటారు. మరి దానిని మీ నుంచి తీసుకోవడంలో ఎవ్వరూ సఫలీకృతులు కాకపోతే కనుక మృత్యువు దానిని తప్పక తీసుకుంటుంది. మరెవరి నుంచి మీరు తీసుకోవాల్సిన అవసరం లేనిదే మీదవుతుంది. అప్పుడు మృత్యువు సైతం దానిని తీసుకోలేదు. మీరు జన్మించక ముందు మీరు కలిగి ఉన్నదే, మృత్యు తర్వాత కూడా మీరు కలిగి ఉండేదే మీది, దానిని వెతకండి. మీరు జన్మించక ముందు మీరు కలిగి ఉన్నదే, మృత్యు తర్వాత కూడా మీరు కలిగి ఉండేదే మీది, దానిని వెతకండి. మరి దానికోసం అన్వేషించడానికి మీరు సాధన చేయాల్సిన అవసరం లేదని అష్టావకుడు అంటాడు. కేవలం అప్రమత్తంగా ఉండండి, కేవలం సాక్షిగా ఉండండి. ఎన్నోసార్లు మీరు అనవసరంగా పరిగెత్తుతున్నారు, కానీ ఆగడం ఎలా అని మీరు అనుభూతి చెందుతుంటారు. అది ఒక అర్ధరహితమైన పరుగు పందెం అని మీరు భావించలేదని కాదు, మీరు అలా భావించారు. కానీ ఆగడం ఎలా? మరి ఆ పరుగు పందెం కోసం ఇవ్వబడిన శిక్షణ అత్యంత లోతైనది. ఎలా ఆగాలో మీరు మరచిపోయారు. మీ కాళ్ళు పరిగెత్తడానికి అలవాటు పడిపోయి ఉన్నాయి, మనస్సే పరిగెత్తడానికి అలవాటు పడిపోయి ఉంది. మీ శిక్షణ ఎలాంటిదంటే, మీరు కూర్చోలేరు, కూర్చునేందుకు ఇవ్వబడిన శిక్షణ మరుగైపోయింది. ఒక కవి అంటాడు, ఓ ఫిర్యాదు నా పెదవుల దాకా వచ్చింది, కానీ దానిని ఎవరికి చెప్పాలి? అది అర్ధరహితమైనదే అవుతుంది. బాధను దిగమింగుకుంటూ నేను ముందుకు సాగుతూనే ఉన్నాను, కూర్చునేందుకు నిరాకరిస్తూ, ఓటమి పాలయ్యేందుకు నిరాకరిస్తూ. మరి ఊరికే కూర్చోడం అనేది ఓటమి అనే ప్రజలు ఇంకా అనుకుంటున్నారు. వాళ్ళు కూర్చుంటే కనుక తాము ఓడిపోయామని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు కూర్చుంటే కనుక అది పలాయన వాదమని, పారిపోవడమని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు కేవలం కూర్చొని ఉంటే కనుక సాగిపోతున్న వేల మంది నిందాపూర్వకంగా చూస్తారు కనుక ప్రజలు సాగిపోతూనే ఉంటారు. అంతా నిరుపయోగమైనది అనే ఫిర్యాదులు తరచుగా మదిలోకి వస్తుంటాయి. కానీ ఎవరికి చెప్పాలి? ఎవరు అర్థం చేసుకుంటారు? ఇక్కడ ప్రతి ఒక్కరూ మీలానే ఉన్నారు. ఎవరు ఎవరికి చెప్పరు. ప్రతి వారు తమ సొంత గాయాన్ని మరుగుపరుచుకొని ప్రజల ముందుకు సాగిపోతూనే ఉంటారు. మీరు ఒక అష్టావకుడిని లేదా ఒక వృద్ధుని కలుసుకుంటే కనుక దాన్ని చెప్పడం అర్థవంతమైనదే అవుతుంది. ఇక్కడ మీరు ఎవరికి చెప్పగలరు? ప్రజలు బాధను దిగమింగుతారు, మరి ముందుకు సాగిపోతారు. మరి అహం యొక్క భావన ఇదే అవుతుంది. ఓడిపోయి కూర్చోవడం అంటే అర్థం అంతమైపోవడం, క్రిందకు పోవడం, మరణించడం. ముందుకు సాగిపోతూనే ఉండు, ఏదో ఒకటి చేస్తూనే ఉండు, ఏదో ఒకటి సాధించడానికి ప్రయత్నిస్తూనే ఉండు, లేదంటే నువ్వు ఓటమి పాలవుతావు. మరి కేవలం ఊరికే కూర్చునేవారు సాధిస్తారు, ఆగిపోయిన వాళ్ళు సాధిస్తారు. దివ్యత్వం అనేది పరిగెత్తడం ద్వారా సిద్ధించదు, అది ఆగిపోవడం ద్వారా సిద్ధిస్తుంది. అష్టావకుడు చెప్తాడు, అత్యున్నత సౌలభ్యంలో సిద్ధించుకోండి. కొన్నిసార్లు కేవలం కూర్చోండి, ఏమి చేయకుండా కేవలం కూర్చొని ఉండడానికి కొంత సమయాన్ని కనుగొనండి. జైన్ సన్యాసులు ఒక ధ్యాన రీతిని కలిగి ఉన్నారు, జాజెన్. జాజెన్ అంటే ఒక్క పని కూడా చేయకుండా కేవలం కూర్చోవడం. అది ఒక అత్యంత లోతైన ధ్యాన విధానం. దానిని ఒక విధానం అని పిలవడం సరైనది కాదు, ఎందుకంటే విధానం అనేది లేదు. ఏమి చేయకుండా కేవలం కూర్చోవడం. అష్టావకుడు చెప్తున్నది ఇదే. జైన్ చెబుతుంది, కూర్చోండి, కొంతసేపు కూర్చోండి, మరి విశ్రమించండి. ఈ సంక్షోభాన్ని కొద్దిసేపు వదిలేయండి, కాంక్ష అంతటినీ కొంతసేపు వదిలేయండి. నలుదిక్కులకు మనసు పెట్టే పరుగు వదిలేయండి, దాని పరుగు పందెన్ని వదిలేయండి. కొద్దిసేపు కేవలం కూర్చోండి, మరి మీలోకి మీరు మునిగిపోండి. ఒక కాంతి మీ అంతరంగంలో క్రమక్రమంగా వ్యాపించడం ప్రారంభిస్తుంది. బహుశా మొదట మీరు దానిని చూడకపోవచ్చు. అది ప్రకాశవంతమైన మధ్యాహ్నపు ఎండలో ఇంటికి తిరిగి రావడం లాంటిది. మొదట ఆ ఇంటి లోపల చీకటిగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ కళ్ళు ఎండకు అలవాటు పడ్డాయి. కొద్దిసేపు కూర్చోండి, మరి కళ్ళు కుదురుకుంటాయి. ఆ గది ప్రకాశవంతమవుతుంది. నెమ్మది నెమ్మదిగా గదిలోకి కాంతి వస్తుంది. అంతరంగంలోనూ ఆ విధంగానే ఉంటుంది. మీరు బయటకు వెళుతూ ఉన్నారు, ఎన్నో జన్మలు బయటకు వెళుతున్నారు కనుక అంతరంగంలో అంధకారం ఉన్నట్లుగా కనిపిస్తుంది. మొదటిసారి మీరు లోనికి వెళ్ళినప్పుడు ఏమీ కనిపించదు, చీకటి తప్ప ఏమీ కనిపించదు.
భయపడిపోకండి, కూర్చోండి. లోపల ఉన్నదానికి కళ్ళను అలవాటు పడనివ్వండి. ఆ కళ్ళు యొక్క కనుపాపలు ప్రకాశవంతమైన ఎందుకు అలవాటు పడి ఉన్నాయి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎండలో కంటి యొక్క కనుపాప చిన్నదిగా అవుతుంది. ఎండలో నుంచి రాగానే మీరు అద్దంలో చూసుకున్నట్లయితే కనుపాప చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎందుకంటే అంత సూర్యరశ్మిని లోనికి తీసుకోవడం కుదరదు. అది అవసరాన్ని మించి ఉంది కనుక కనుపాప సంకోచిస్తుంది. సంకోచించడం అనేది అప్రయత్నంగా జరిగిపోతుంది. అప్పుడు మీరు చీకటిలోకి వెళ్ళినప్పుడు ఆ కనుపాప వ్యాకోచించాలి, ఆ కనుపాప విస్తరించాలి. కొద్దిసేపు చీకటిలో కూర్చున్న తర్వాత మళ్ళీ అద్దంలో చూసుకోండి, మరి ఆ కనుపాప విస్తరించి ఉండటాన్ని మీరు చూస్తారు. మూడవ కన్ను విషయంలోనూ సరిగ్గా బాహ్యపు కళ్ళ విషయంలో జరిగినట్లే జరుగుతుంది. బయటకు చూడడానికి కనుపాప చిన్నదిగా ఉండాలి, అంతరంగంలోని చూడడానికి కనుపాప పెద్దదిగా ఉండాలి. అది ఒక సుదీర్ఘమైన మరి సనాతన సాధన. కానీ ఆ సాధనను నాశనం చేయడానికి ఏ క్రొత్త సాధన అవసరం లేదు. కేవలం కూర్చొని ఉండండి. ప్రజలు అడుగుతారు, కూర్చొని ఉండి మేము ఏం చేస్తాం? మాకు రామ్ రామ్ అనేది ఇవ్వండి, ఉచ్చరించడానికి ఏదైనా మంత్రం ఇవ్వండి, మేము దాన్ని జపిస్తుంటాం. మాకు చేయడానికి ఏదైనా ఇవ్వండి. ప్రజలు అంటారు, మాకు ఊతకర్రలు కావాలి, మాకు సహాయం కావాలి. మీరు సాధన చేయగానే బంధనం మొదలవుతుంది. కేవలం కూర్చోండి. కూర్చోవడం అంటే నా ఉద్దేశం క్రింద కూర్చోండి అని కాదు. మీరు నిలబడి ఉండవచ్చు, మీరు పడుకోవచ్చు కూడా. కూర్చోవడం అంటే ఏమీ చేయవద్దు. 24 గంటల్లో కొంత సమయాన్ని కర్మరహితంగా ఉండడంలో కూడా గడపండి. కర్మ నుంచి స్వతంత్రులు అవ్వండి. శూన్యంగా ఉండండి. ఏది జరుగుతున్నా జరగనివ్వండి. ప్రపంచం ప్రవహిస్తోంది, దానిని ప్రవహించనివ్వండి. అది కదులుతోంది, దాన్ని కదలనివ్వండి. దొడలు వస్తాయి, వాటిని రానివ్వండి. ఒక రైలు అటుగా వెళుతుంది, ఒక విమానం పైన ఎగురుతూ ఉంటుంది. కొంత శబ్దం ఉంది, దానిని ఉండనివ్వండి. కేవలం అలా కూర్చొనే ఉండండి. ఏకాగ్రతతో ఉండండి. మీరు కేవలం కూర్చోండి. మీ అంతరంగంలో సమాధి అనేది క్రమక్రమంగా దృఢమవ్వడం మొదలవుతుంది. మీరు అకస్మాత్తుగా అష్టావక్రుడి భావం ఏమిటి అనేది, సాధనలు మరియు ఆచార క్రియలు నుంచి స్వతంత్రుడవడం అంటే ఏమిటో అవగాహన చేసుకుంటారు. అష్టావక్రుడు అంటున్నాడు, నువ్వు ఆపేక్షలు లేనివాడవు, నిర్వికారుడవు, స్వయం సంపూర్ణుడవు, ప్రశాంతతకు అపరిమిత వివేకానికి నిలయానివి, మరి ఆందోళన రహితుడవు. కనుక కేవలం చైతన్యం పట్ల మాత్రమే విశ్వాసాన్ని ఉంచు. ఈ సూత్రాన్ని ఇచ్చిన అష్టావక్రుల వారికి వివరణ ఇచ్చిన ఓషో గారికి నమస్కరిస్తూ థ్యాంక్ యూ.